వెల్కమ్ టు వినో స్టడీ సర్కిల్. ఈరోజు ఇచ్చినటువంటి మనకు మార్నింగ్ ఎగ్జామ్లో చూసుకున్నటువంటి అంటే 22 ఫస్ట్ షిఫ్ట్ వచ్చేసి వైగాట్స్కి గురించి అడిగాడు. వైగాట్స్కిలో జెడ్పీడి జోనల్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అని చెప్పేసి దేని గురించి అని చెప్పేసి అడిగాడంట. నెక్స్ట్ వన్ చూసుకుంటే పియాజే కోల్బర్గ్ దానికి సంబంధించిన దాని గురించి ఒకటి క్వశ్చన్ అడిగాడు. దాంట్లో పియాజే సంబంధించిన సిద్ధాంతాలు ఉన్నాయి కదా, దశలు స్థాయిలు ఉన్నాయి కదా పియాజే దాంట్లో, దాని గురించి ఒకటి అడిగాడు. ఆ తర్వాత నోమ్ చామ్స్కీ గురించి అడిగాడంట. నోమ్ చామ్స్కీ వచ్చినట్టు సిద్ధాంతం కింద భాషన దానికి సంబంధించిన ఒక క్వశ్చన్ అడిగాడు. నెక్స్ట్ వన్ చూసుకుంటే సంఘర్షణ రకాలు అడిగాడంట అండి. ఈరోజు సంఘర్షణ రకాలంటే ఉపగమ ఉపగమ, పరిహార పరిహార, పరిహార ఉపగమ, ద్విపగమ సంఘర్షణ రకాల్లో కింది ఏదని చెప్పేసి అడిగాడంట. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఎన్సీఎఫ్ అడిగాడు. ఎన్సీఎఫ్ సంబంధించి స్కూల్ సంబంధించి క్వశ్చన్ ఒకటి. తర్వాత ఆర్టీఏ 2009 గురించి ఒకటి క్వశ్చన్ అడిగాడంట. నెక్స్ట్ వన్ ఈరోజు వచ్చేసి రక్షక తంత్రాలు సంబంధించిన ఒక క్వశ్చన్ అడిగాడంటండి. రక్షక తంత్రాలలో ఈ క్రింది మనలో హేతీకరణ ఎగ్జాంపుల్ అడిగాడంటండి. హేతీకరణ ఎగ్జాంపుల్ అని చెప్పేసి క్రింద ఏదని చెప్పేసి అడిగాడంట. అది ద్రాక్ష పళ్ళని అని చెప్పేసి ఒకటి దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ ఉంటుంది కదా, పుల్లన అని చెప్పేసి అది అడిగాడని చెప్పేసి అన్నారు. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనము తెలుగు వచ్చేసి తెలుగులో వక్రం అర్థం అడిగాడంటండి. వక్రం అర్థం అడిగాడంట. నెక్స్ట్ వన్ చూసుకుంటే అలంకారంలో చేకాన్ ప్రాసం అలంకారం అడిగాడంట. నిన్న కూడా చేకాన్ ప్రాసం అలంకారమే అడిగాడు మార్నింగ్ షిఫ్ట్లో. నెక్స్ట్ వన్ చూసుకుంటే మత్యభం అడిగాడంట. నెక్స్ట్ వన్ చూసుకుంటే త్రినేత్రుడు అనే సమాసం అడిగాడంట అండి. ఒకటి ఏ సమాసం అని వచ్చేసి అడిగాడంట, అది ద్విగు సమాసం వస్తుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే కర్తరి కర్మని వాక్యం అడిగాడంట. ఒకటి కర్తరి కర్మని వాక్యం అని చెప్పేసి ఒకటి ఇచ్చి ఆ కర్మని వాక్యమా కర్తరి వాక్యమా చేంజ్ చేయమని చెప్పేసి అడిగాడంట. నెక్స్ట్ వన్ చూసుకుంటే డిస్గ్రాఫియా డిస్క్వాలిఫై అని చెప్పేసి మెథడ్లకు సంబంధించి ఒక క్వశ్చన్ అడిగాడంట. దాంట్లో మనకు డిస్గ్రాఫియానా డిస్లెక్సియా అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగాడు. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకు ఫొనెటిక్స్లో ఒక క్వశ్చన్ అడిగాడంట. ఫొనెటిక్స్లో నిన్న కూడా ఒక క్వశ్చన్ అడిగాడు. ఫొనెటిక్స్లో ఎలాంటి క్వశ్చన్ అడుగుతున్నాడంటే ఒక పదం ఇచ్చి దాంట్లో సైలెంట్ లెటర్ అని చెప్పేసి అడుగుతున్నాడంట. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఈరోజు కూడా సరే ఒకటి యాక్టివైజ్ ప్యాసివైజ్ ఇచ్చాడంటండి. అంటే ప్యాసివైజ్ ఇచ్చేసి అది యాక్టివైజా పాసివైజ్ అని చెప్పేసి అడిగాడంట. నెక్స్ట్ వన్ చూసుకుంటే సెంటెన్స్ ఫామ్స్ అడుగుతున్నాడు అండి. సెంటెన్స్ ఫామ్స్ వచ్చేసి మూడు క్వశ్చన్స్ అడుగుతున్నాడంట. ఈరోజు వచ్చేసి పారాగ్రాఫ్ కూడా వచ్చేసి చాలా ఈజీగానే అడిగాడంట అండి. పారాగ్రాఫ్ కూడా ఈజీగానే అడిగాడంట. నెక్స్ట్ వన్ చూసుకుంటే రిపోర్టెడ్ స్పీచ్ అడిగాడంటండి ఒక క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూసుకుంటే క్వశ్చన్ ట్యాగ్ అడిగాడంట. క్వశ్చన్ ట్యాగ్ అది వచ్చేసి పాజిటివ్ ఫామ్ ఉందంట, దాన్ని నెగిటివ్లోకి మార్చాలి. ఆల్రెడీ ఇజెంట్ ఇట్ అని చెప్పేసి అంటున్నారు, ఇజెంట్ ఇట్. నెక్స్ట్ వన్ చూసుకుంటే కరికులం గురించి ఒక క్వశ్చన్ అడిగాడంట. మెథల్ వచ్చేసి కరికులం గురించి ఒక క్వశ్చన్ అడిగాడంట. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఎర్రర్స్ అడుగుతున్నాడంటే స్పాటింగ్ ఎర్రర్స్ ఉంటాయి కదా, స్పాటింగ్ ఎర్రర్స్లో ఒక క్వశ్చన్ అడుగుతున్నాడంట. నెక్స్ట్ వన్ చూసుకుంటే చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేసి అవి క్వశ్చన్స్ వచ్చేసి 3 అడుగుతున్నాడంట. ఆ తర్వాత యాంటోనిమ్స్ అడుగుతున్నాడంట. నెక్స్ట్ వన్ చూసుకుంటే సినోనిమ్స్ అడుగుతున్నాడంట అండి. యాంటోనిమ్స్ సినోనిమ్స్ క్వశ్చన్స్ అడుగుతున్నాడంట. ఒకసారి యాంటోనిమ్స్ సినోనిమ్స్ క్వశ్చన్స్ కూడా చూసుకోండి. మనకు కొద్దిగా ఈజీ ఉన్న ప్రాసెస్లో మనం ఏ క్వశ్చన్స్ చేయగలుగుతామని దాన్ని బట్టి తెలిసే సరిపోతుంది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకు మ్యాథ్స్లో క్వశ్చన్స్ అండి. మ్యాథ్స్లో వచ్చేసి క్వశ్చన్స్ ట్రిగ్నామెట్రీ అడుగుతున్నాడంట అండి. ట్రిగ్నామెట్రీలో వచ్చేసి 3 క్వశ్చన్లు అడిగాడంట. ఈరోజు లాగ్ వాల్యూస్ కూడా అడిగాడంట. నిన్న కూడా లాగ్ వాల్యూస్ అడిగాడు. ఈరోజు కూడా లాగ్ వాల్యూస్ అడుగుతున్నాడు. మేబీ ఫస్ట్ ఎగ్జామ్లో కూడా అడిగిండొచ్చు. శ్రేణుల గురించి కూడా క్వశ్చన్ అడిగాడంట అండి. శ్రేణుల గురించి కూడా ఒక క్వశ్చన్ అడిగాడంట. నెక్స్ట్ వన్ చూసుకుంటే క్షేత్రం ఇచ్చి దాంట్లో క్షేత్రమితిలో వచ్చేసి దీర్ఘగణం అడిగాడంట. నెక్స్ట్ వన్ చూసుకుంటే చతురస్రం ఇచ్చాడు. చతురస్రం ఇచ్చిన తర్వాత దీర్ఘ చతురస్రం కూడా ఇచ్చాడు. కర్ణం ఇచ్చి చతురస్ర వైశాల్యం అడిగాడంట అండి ఒక క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూసుకుంటే దత్తాంశం ఒకటి క్వశ్చన్ అడిగాడంట. అది మనకు మధ్యగతం బహుళకము సగటు ఉంది కదా, వాటి నుంచి ఒక క్వశ్చన్ అంకమధ్యం గురించి ఒక క్వశ్చన్ అడుగుతున్నాడంట. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఎడ్గాడెల్ సిద్ధాంతం అడుగుతున్నాడంట. ఎడ్గాడెల్ సిద్ధాంతంలో కింద వాటికి సంబంధించి మూర్తం ప్రక్రియన అమూర్త ప్రక్రియన, లేదంటే ప్రత్యక్ష పరికరాల, లేకుంటే కల్పితానుభవాలు ఇట్లాంటి సంబంధించి పైనుంచి కింద నుంచి పైకి అని చెప్పేసి అడిగే ఉండింటాడు. దాని గురించి ఒకసారి చూసుకోండి. ఎడ్గాడెల్లో కంపల్సరీ క్వశ్చన్ అయితే అడుగుతున్నాడు. ఇప్పుడు ఈవినింగ్ ఆఫ్టర్నూన్ సీజన్ వాళ్ళు ఒకసారి చూడండి దాని మీద. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఒక పైన కింద ఒకటి ఇచ్చేసి అల్లము ముల్లంగి క్యారెట్ అని సంబంధించి దాంట్లో వేరు రూపాంతరమా లేకుంటే కాండర్ రూపాంతరం అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగాడంట. అదొకసారి చూసుకోండి, కాండర్ రూపాంతరమా. నెక్స్ట్ వన్ చూసుకుంటే వేరు రూపాంతరం అని చెప్పేసి అడుగుతుందంట. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఓటు యొక్క మూల్ వాల్యూస్ అని అడిగాడంట అండి. ఓటు యొక్క మూల్ వాల్యూస్ అడిగాడంట. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఐసీటీ ఉపయోగం అడుగుతున్నాడంట. ఐసీటీ ఉపయోగం సైన్స్లో. నెక్స్ట్ వన్ చూసుకుంటే
బోధన పద్ధతిని ఉపయోగించడానికి కారణం అని చెప్పేసి అడిగాడంట. నెక్స్ట్ వన్ చూసుకుంటే సీసీ మోడల్లో ఫార్మేటివ్, సమ్మేటివ్ అసైన్మెంట్ సంబంధించి క్వశ్చన్స్ అడుగుతున్నాడంట. నెక్స్ట్ వన్ చూసుకుంటే పీచ్ వేరు వ్యవస్థ కలిగిన మొక్క అడిగాడంటే కిందలో బొప్పాయి, మందారము ఇంకా తర్వాత ఉండే ఎగ్జాంపుల్స్ అడిగాడంట. కిందలో పీచ్ వేరు వ్యవస్థ ఏదని చెప్పేసి అడుగుతున్నాడంట. నెక్స్ట్ వన్ చూసుకుంటే కేంద్రక సమ్మేళన చర్య అడిగి దాంట్లో ఒక ఉదాహరణ అడిగాడంటండి. కేంద్రక సమ్మేళన చర్య చెప్పేసి ఉదాహరణ అడిగాడంట. నెక్స్ట్ వన్ చూసుకుంటే టేబుల్లో పీరియాడిక్ టేబుల్లో అడిగాడంటే పీరియాడిక్ టేబుల్లో ఒక దానికి సంబంధించి ధనుర్ధాత్మకత, రుణాత్మకత పైనుండి కిందికి, పైనుండి కింది, తర్వాత ఉండి గ్రూప్స్లో ఎలాగుంటుంది, తర్వాత పిరమిడ్లో ఎలాగుంటుందని చెప్పేసి అడుగుతున్నాడంట. గ్రూప్స్లో ఎలాగుంటుంది, పిరమిడ్లో ఎలాగుంటుందని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నాడంట. నెక్స్ట్ వన్ చూసుకుంటే NH3O ఆకారం అడిగాడంటండి. NH3 ఆకారం అడిగాడంట. తర్వాత ఉండి సైన్స్లో ఇంకా కొన్ని క్వశ్చన్లు, నిన్న కూడా ఉన్న క్వశ్చన్లు, కొన్ని సైన్స్ క్వశ్చన్లు వచ్చేసి ఫలదీకరణం గురించి అడిగాడు. ఒకటి అన్నం అని చెప్పేసి ఎలాంటి క్వశ్చన్, క్రింది వానిలో సరైన వాక్యం ఏదని అడిగాడు. అది ఎలాంటిదనంటే మనకు వచ్చేసి కింద ఆప్షన్స్ చూసుకుంటే ఒక అండము, 2 శుక్రకణాలు, 2 శుక్రకణాలు, 2 అండాలు, 2 శుక్రకణాలు, 1 అండము, 2 అండాలు, 2 శుక్రకణాలు చెప్పేసి క్రింది వానిలో సరైనది ఏదని చెప్పేసి అడిగాడంట. ఫలదీకరణ ఎలా జరుగుతుంది అని చెప్పేసి. నెక్స్ట్ వన్ చూసుకుంటే కప్ప శ్వాసక్రియ అని అడిగాడంటండి. కప్ప శ్వాసక్రియ అని చెప్పేసి ఎలా అడిగాడంటే కప్ప శ్వాసక్రియలో భూమి మీద ఎలా ఉంటుంది అని చెప్పేసి అని అడిగి, తర్వాత కొన్ని కప్ప శ్వాసక్రియలో మెయిన్గా క్వశ్చన్ ఎలాంటి క్వశ్చన్ అంటే సముద్రంలోని కప్ప పైన ఉపరితలం నుంచి లోపలికి వెళ్ళినప్పుడు ఎలాంటి శ్వాసక్రియ జరుపుతుందని చెప్పేసి అడిగాడంట. దాంట్లో మొప్పెల శ్వాసక్రియ, తర్వాత కొన్ని చర్మమా లేకుంటే ఊపిరితిత్తుల, తర్వాత స్పైరికిల్స్ అని చెప్పేసి క్వశ్చన్ ఒకటి అడగడం జరిగింది. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఎడ్గార్డేలో ఉన్న పైనుంచి క్రిందికి, క్రింది నుంచి పైకి అడిగినప్పుడు వాటి సీక్వెన్స్ అడిగాడండి. ప్రత్యక్ష అనుభవాలు, కల్పిత అనుభవాలు, నాటకీకరణము, రేడియా, తర్వాత ఉంది శాబ్దిక చిహ్నాలు అని చెప్పేసి నేను ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. నెక్స్ట్ వన్ చూసుకుంటే సైన్స్ మెథడ్ ఉంటుంది కదా, శాస్త్రీయ పద్ధతి ఉంటుంది కదా, దాంట్లో సీక్వెన్స్ అడిగాడండి. దాంట్లో సైంటిఫిక్ మెథడ్ సీక్వెన్స్ అడిగాడు. నెక్స్ట్ వన్ చూసుకుంటే డిటిఓ వచ్చేసి ట్రిటియము, తర్వాత డిటిఓ మధ్య వ్యత్యాసం ఎంత కింద ఆప్షన్లో 1, 2, 3, 4 అని చెప్పేసి అన్నాడంట. డిటిఓ వచ్చేసి 2, ట్రిటియం వచ్చేసి 3 ఉంటాయండి. దీంట్లో మధ్యలో వ్యత్యాసం అంటే 1 వస్తుందండి దీనికి ఆన్సర్. ఇంకా మనము నెక్స్ట్ రేపు ఫర్దర్గా వచ్చే ఎగ్జామ్స్లో రేపు ఇంకా ఈ రోజుతోటి మనకు ఈవినింగ్ సెషన్స్ సంబంధించుకున్న క్వశ్చన్లు కూడా చెప్తానండి. ఆ క్వశ్చన్ కూడా ఒకసారి మీరు ఏమి అని చెప్పేసి ఒకసారి మీరు చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఎగ్జామ్కి ఏదన్నా మీకు ఈరోజు మధ్యాహ్నంతో సైన్స్ మెథడ్ సంబంధించినది, మ్యాథ్స్ మెథడ్ సంబంధించిన వాళ్ళకి క్వశ్చన్స్ అయిపోతే ఒకటి దీనికి సంబంధించిన మన మెథడ్లో ఏంటంటే రిమైనింగ్ వచ్చేసి ఒకటే ఉంటుందండి. వాళ్ళకి మైనారిటీ సబ్జెక్ట్స్ అని చెప్పేసి ఒకటి అడుగుతున్నాడు. ఒకసారి అవి కూడా చూసుకుంటే మనకు లాస్ట్ అయిపోతుంది ఈ ఎగ్జామ్స్. ఎందుకంటే పేపర్ 1 వాళ్ళకు, తర్వాత కొండి పేపర్ 2 వాళ్ళకు మ్యాథ్స్ ఉంది, అది సోషల్ సైన్స్ ఉన్నారు కదా, మ్యాథ్స్ వాళ్ళకి ఈరోజు అయిపోతే వాళ్ళు కంపల్సరీ చూసుకోండి. ప్రీవియస్ పేపర్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. నేను యూట్యూబ్లో మన ఛానల్లో లింక్స్ కింద ఉన్నవి, అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత కొండి ఈ ఎగ్జామ్స్లను బట్టి సోషల్ మెథడ్స్ క్వశ్చన్స్, తర్వాత సైకాలజీ, ఇంగ్లీషు, మనకు తెలుగు సంబంధించిన క్వశ్చన్స్ ఒక అవగాహనకు రావచ్చు. వాటిని చూసుకుంటే మనకు సరిపోతుంది. సో నెక్స్ట్ సోషల్ వాళ్ళకు అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఈరోజు ఈవినింగ్ కూడా సరే నేను వీడియో వచ్చిన తర్వాత క్వశ్చన్లు ఎక్కడెక్కడ నుంచి ఏం క్వశ్చన్లు అనేది దాన్ని కూడా నేను వీడియో చేసి లింక్ అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్.